ఈరోజు మాది సండే స్పెషల్ చేపల కూర. మా చెరువులో పట్టారు, మా ఊరు చెరువులో. వీటి పని చేసుకొని ఇంకా కూర వేయాలి. ఫ్రెండ్స్, చేపల కూరలకి చింతపండు నానేస్తున్నాను నేను. మా తెల్ల చింతపండు అవుతాం అంటే చేపలకు నల్ల చింతపండు బాగుంటుంది అని అంటుంది పెద్దవాళ్ళ మాట వినాలి కదా, అందుకని వేస్తున్నా. తెల్లగా ఉంది కానీ ఇదే అని అంటుంది. నాకేమో అది చూస్తే నల్లగా ఉంది అనిపిస్తుంది. ఏం కాదు, చూద్దాం. ఇదిగోండి, నాకు ఫోన్ పట్టుకునేటోళ్ళు లేరబ్బా. ఏం చేయాలి, మా బాబు ఈరోజు ఎగ్జామ్కి పోయిండు వాడు, అందుకనే ఫోన్ తీసేటోళ్ళు లేరు, నేనే తీసుకుంటున్నా. ఇది మరీ నల్లగా ఉంది కదా ఫ్రెండ్స్, నాకైతే నచ్చలే. చూద్దాం, చేంజ్ చేస్తా. తెల్ల చింతపండు కూడా ఉంది. ఈ చేప బతికే ఉంది, ఇదిగోండి పట్టుకుంటుంది. ఇప్పుడే పట్టుకొచ్చింది అన్నమాట చేపలని చెరువులకించి. ఇదిగోండి ఫ్రెండ్స్, నోట్ తెరుస్తుంది పాపం. నీళ్ళు వేసి చూద్దాం, దీనికి తగులుతుందేమో. అదిగోండి, ఇంకా తక్కువ తర్వాత చేస్తే వంకాయలు ఎన్ని ఉంటే అన్ని వచ్చినాం మొత్తం. అర్ధ కిలోనే కొంచెమే ఉంది అనుకున్నా. ఫ్రెండ్స్, చేపల కూరలకైతే నేను ఇదిగోండి కారం, పసుపు, జీలకర్ర, కాల్చిన ఉల్లిగడ్డ, ఉప్పు, ఏలాచి, లవంగాలు, ఇదిగోండి ఎండు కొబ్బరిని ఇట్లా లైట్గా కాల్చుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు నేను కారం నూరుకోవాలి రోట్లో. చింతపండు కూడా వేసుకోవాలి, నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఇదిగోండి నానబెట్టుకున్న చింతపండు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. కారం, పసుపు, జీలకర్ర, కాల్చిన ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు, అది ఉప్పు, ఏలాచి, లవంగాలు, ఇది ఎండు కొబ్బరి. లైట్గా కాల్చుకోవాలి పొయ్యి మీద. పొయ్యిలో అయినా పర్వాలేదు, గ్యాస్ మంటకైనా సరే. ఇట్లా వేసుకొని ఇవన్నీ నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ముందుగా కొబ్బరి, ఏలాచి, లవంగాలు పొడి దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని కారం అవన్నీ వేసుకొని మిగతావి దంచుకోవాలి. ఓకేనా. ఇది మా పక్కింటి వాళ్ళ రోల్ అనమాట. పక్కింట్లో వచ్చి నూరుకున్నా. మా రోల్ ఉంది కానీ మేము అక్కడ తీసి ఉంచినాము, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం ఎందుకని తీసుకురాలేదు. ఇది మా పక్కన అత్త వాళ్ళ ఇల్లు అనమాట. నేను అడిగితే కాదన్నారు మా అత్తోళ్ళు. పక్కింట్లో నూరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇరుగు పొరుగన్నాక ఈ మాత్రం ఉండాలి కదా. నేను దంచితే వాళ్ళ గిన్నెలన్నీ కింద పడుతున్నాయి, భయపడుతుందేమో అయిత పాపం. నల్లది తెల్లది చింతపండు రెండు మిక్స్ చేసిన బా. చింతపండు అవల్ల నూరుకోవడం అయిపోయిందబ్బా. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఏలాచి, లవంగాలు వేసుకోవాలి.
చేపల పులుసుకు ఇట్లా కలిపి పెట్టుకొని ఇంకా పోపు వేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, నేనైతే చేపల కూర కోసం మా పొయ్యినైతే వెలిగించిన సిలిండర్ ఇదిగోండి. ఇది వెడల్పు ఉంది కదా గిన్నె. చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పుగా ఉంటే చేపలు అనేటివి కుళ్ళు కావన్నమాట. ఇదిగోండి, అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇట్లా ఇసురంగా ఉన్నదైతే మంచిగా అవుతుంది. దానికోసం రెడీ చేసుకుంటున్నా ఇంకా కూర వేయడం కోసం. ఇదిగోండి, దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొద్దిగా చాలామంది వేసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే లైట్గా వేసుకుంటాను అనమాట. చూడండి ఒకసారి. గ్యాస్ ఎప్పుడైనా సరే పోపు వేసేంత వరకు సిమ్లో ఉంచుకోవాలబ్బా, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అన్నమాట. ఉల్లిగడ్డలు అవి కొంచెం సిమ్లో పెట్టుకుంటే మంచి, తర్వాత పెద్దగా పెట్టుకున్నా ఇంకా. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా. నాకు ఫోన్ పట్టుకుంటలేక ఇబ్బంది. మా చిన్న పాప ఉంది కానీ అదేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. పసుపు ఆల్రెడీ కొద్దిగా అందులో వేసుకున్నా. కొంచెం ఇట్లా ఆయిల్లో వేసుకుంటే కలర్ బాగా వస్తుందని కొద్దిగా వేసుకున్నా. ఎక్కువ వేసుకోరు పసుపు, కలర్ కోసం కొంచెం వేసిన. చేపలు ఎక్కువ ఉంటే ఫ్రై కూడా తెచ్చేసుకుందాం అనుకున్నా, కానీ ఏం చేయాలి, కొంచెమే ఉన్నాయి. అందుకే ఓన్లీ కూర మాత్రమే వేస్తున్నా. వాసన బాగా వస్తుంది. పులుసు మరుగుతుంది, ఇంకా చేపలు వేయాలి ఇందులో. చేపల పులుసు బాగా మరిగిపోతుంది కదా. అనిత ఇక్కడ రావే, అనిత ఇక్కడ రావే. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరంటే మా కోడలి పిల్ల వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, మా చిన్నమ్మ కూతురు, మా ఆడపడుచు వాళ్ళ కూతుర్ని మా చిన్నమ్మ వాళ్ళని పిలిచినాం చేపలు తెచ్చినామని. ఇదిగో, నువ్వు ఇది వీడియో ఇట్లా అతికి పట్టుకో, నేను చేపలు ఇస్తా. మా పిల్లలు రితికనేమో హాస్టల్ కాడికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. సాయి ఆడేమో ఎగ్జామ్కి పోయిండు. ఎవరు లేరే, తిప్పలు పడుకుంటా తీసిన ఇప్పటిదాకా. ఏది అమ్మ ఆడ ఉంది, వడ్ల ఇంటికాడ అవ్వతాను చూసినది. ఇవి చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్కలు. కొంచెం తొందరగా వేసుకొని తొందరగా తీసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, ఫోన్ వస్తుందా, మా మామ ఫోన్ చేస్తుండు. ఉండండి, ఆపేసాయి వీడియో ఆపు. చేపల కూర రెడీ అయిపోయిందబ్బా, అంతే ఇంకా. ఫ్రెండ్స్, మాది చేపల కూర. మా పిల్లలందరూ తింటున్నారు. టేస్ట్ ఎట్లుందో అడుగుదాం. బాగుంది, నువ్వు చెప్పు. మా చరణ్ ఏమో కానీ మా రాచి, మా ఆయన ఏమో కానీ మా రితిక చెప్తే కరెక్ట్. చెప్పు రితిక. మా చిన్నమ్మ తింటుంది. ఇదిగోండి,
చెప్పు సాయిగా. సాయి అందుకే నేను అడుగుతున్నా సాయిగా నచ్చిందే. అవును అంతేనా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చేపల కూర ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మా వీడియో చూసి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బయట తింటున్నారు చెట్టు కింద, అదిగోండి. మా రూము చిన్నగా ఉందని చెప్పి ఇగోండి మా ఆటోలో తింటున్నారు అందరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.